కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని చెప్పి మాట్లాడుకున్న కాసేపటికే కాల్పుల విరమణ లేదు, తొక్క లేదని చెప్పి టోటల్గా భారీ ఎత్తున దాడి చేసి గాజా మీదన దాదాపు 90 మంది దాకా ప్రాణాలు తీసింది ఇజ్రాయెల్. అమెరికా ఖతార్ మధ్యవర్తిత్వం బుధవారం ఇజ్రాయెల్ హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం సంక్షోభంలో పడింది. ఆదివారం నుంచి అమల్లోకి రానున్న ఒప్పందంలో కొన్ని అంశాల మీద అభ్యంతరాలు ఉన్నాయని గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తేల్చి చెప్పారు. అంతేకాదు హమాస్ పైన ఆయన ఆరోపణలు చేశారు. మరిన్ని రాయితీలు పొందేందుకు ఒప్పందంలోని కొన్ని అంశాల నుంచి హమాస్ వెనక్కి తగ్గుతోందని చెప్పారు. అవి ఏ అంశాల్లో నెతన్యాహు స్పష్టత ఇవ్వలేదు. ఒప్పందం ఇంకా పూర్తి స్థాయిలో కుదరలేదని తేల్చి చెప్పారు. కొన్ని విషయాల మీద కసరత్తు జరగాల్సిన అవసరం ఉందని, వాటి మీద స్పష్టత వచ్చిన తర్వాత నువ్వు ప్రకటన చేస్తానని చెప్పారు. అంటే కాల్పుల విరమణ ఒప్పందం జరగలేదు, ప్రతిపాదనలు వచ్చినాయి అంతే. అప్పటి వరకు ఒప్పందాన్ని ఆమోదించేందుకు ఇజ్రాయెల్ కేబినెట్ సమావేశం కాబోదని వార్తలు వచ్చినాయి. వాస్తవానికి కాల్పుల విరమణ ఒప్పందాన్ని గురువారం ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలుపుతుందని అందరూ భావిస్తే నెతన్యాహు తాజా ప్రకటనతో అది పక్కకి వెళ్ళిపోయింది. ఈలోపుగా పెద్ద ఎత్తున దాడులు చేసింది ఇజ్రాయెల్. 98 మంది నిన్న గాజాలో హమాస్ తీవ్రవాదులు చనిపోయారని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తే, లేదు వాళ్ళు సాధారణ పౌరులు చంపేశారని హమాస్ చెప్తోంది. అదే సందర్భంలో ఇజ్రాయెల్ సైన్యం అంతా బయటికి వెళ్ళిపోతేనే మేము కాల్పులు విరమిస్తామని చెప్పేసి హమాస్ చెప్తోంది. హమాస్ ముందు మా బందీలందరినీ విడిచిపెట్టేదాకా కాల్పుల విరమణ ఆపము, మేము వెనక్కి వెళ్ళే ప్రసక్తి లేదని ఇజ్రాయెల్ చెప్తోంది.